జపం అనేది వ్యక్తిని జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటి స్థితి నుంచి విముక్తుని చేస్తుంది. Lord Chaitanya Mahaprabhu, distribute this Krishna consciousness movement all over the world. Let people eat these fruits and ultimately become free from old age and death. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కృష్ణ చైతన్యం అనే ఫలాల్ని ప్రపంచమంతటా కూడా ధారాళంగా పంచిపెట్టాడు. ఈ కృష్ణ చైతన్యం అనే ఫలాన్ని అందరూ కూడా ఆస్వాదించనియండి. తద్వారా ప్రతి ఒక్కరు కూడా జన్మ మృత్యు జరావ్యాధులు అనేటువంటి స్థితి నుంచి విముక్తి పొందే విధంగా చేయండి. The Krishna consciousness movement introduced by Lord Chaitanya is extremely important because one who takes to it becomes eternal, being free from birth, death and old age. చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టినటువంటి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ ప్రపంచానికి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటారో వాళ్ళు శాశ్వతులయ్యి వ్యాధుల నుండి, వృద్ధాప్యం నుండి, మృత్యు నుంచి పూర్తిగా విముక్తులవుతారు. People do not recognize that the real distresses in the life are four principles of birth, death, old age and disease. ప్రజలకి ఈ విషయం అవగాహనకి రావడం లేదు. ఏమిటంటే జీవితంలో నిజమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఈ 4 దశలు ఏవైతే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధులను ఉన్నాయి. ఇవి జీవితంలో అత్యంత మన కష్టం కలిగించేటువంటి సమస్యలు అనే విషయం అర్థం కావడం లేదు. They are so foolish that they resign themselves to these four miseries, not knowing the transcendental remedy of the Hare Krishna Maha Mantra. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ప్రజలు ఈ 4 అవస్థల్లో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చిక్కుకొని పోయి వాటిలోనే ఉండిపోయి దీనికి ఒక దివ్యమైన పరిష్కారం ఉంది అనే విషయం తెలియకుండా ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపం అనేది దీనికి దివ్యమైన పరిష్కారం అని తెలుసుకోకుండా ఉన్నారు. Simply by chanting Hare Krishna Maha Mantra, one can become free from all miseries. But because they are chanted by the illusionary energy, people do not take to this movement seriously. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తే చాలు అన్ని విధాలైన దుఃఖాలు అందరికీ కూడా తొలగిపోతాయి. కానీ వీళ్ళు ఎంతగా వాళ్ళు భ్రాంతికి గురై ఉన్నారంటే, ఎంతగా మాయకు వశమై ఉన్నారంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కానీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని కానీ వాళ్ళు తీవ్రంగా తీసుకోలేకుండా ఉన్నారు. Therefore, those who are actually servants of Sri Chaitanya Mahaprabhu must seriously distribute this movement all over the world to render greatest benefit to the human society. అందుకనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఉధృతంగా తీవ్ర స్థాయిలో ఈ ప్రపంచానికి బాగా పంచిపెట్టినట్లయితే, ప్రచారం చేసినట్లయితే ఈ ప్రపంచంలోని జనులందరూ కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనాన్ని పొందగలిగి వారందరూ కూడా ఉద్ధరించబడేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారు. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 9.39 purport.